వస్తున్న ఫ్రస్ట్రేషన్ ఇది అనేది ఒక ప్రశ్న నాది మీకు స్ట్రైట్గా. రెండవది, ఇప్పుడు కేటీఆర్ గారు, నేనైనా, మీరైనా, సీనన్న అయినా, ఎవరైనా, రేవంత్ రెడ్డి గారు ఫర్ దట్ మ్యాటర్, అంతా ఒక జనరేషన్. మనని ఆనుకొని ఇంకొక జనరేషన్ ఉంది. దాని తర్వాత వీళ్ళందరూ లైవ్లో ఉన్నారు ఈ జనరేషన్స్ అన్నీ. ఇప్పుడు మన జనరేషన్లో ఉన్న ఈ పొలిటీషియన్స్ ఇలాంటిది నేర్పితే వాళ్ళు రాజకీయాలంటే ఇవే అనుకునే ప్రమాదం లేదా? వెనకోళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్లీజ్ మీరు చెప్పండి. ఒకటి నేను సూటిగా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఒకటే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత చెప్తాను. నేను నీళ్లు అంటే ఉప్పు కారం లాంటి మాట మాడకూడదు కాబట్టి నీళ్ళు దాగి మాడదామా. రెండోది, శ్రీనివాస్ గారిని కూడా మీ స్థాయి తగ్గట్టు మాట్లాడినట్టు తక్కువ అని కాదు నా ఉద్దేశం. మిమ్మల్ని మీరు ఇప్పుడు శాసనసభ్యుడు విప్ అయ్యారన్నా నా మీద డైరెక్ట్ దాడి చేయకండి. నేను మాట్లాడిన మాట మీద సబ్జెక్ట్ నేను మిమ్మల్ని తక్కువ మాట్లాడలేదు. మూడో పాయింట్ మీరు అన్నది ఒకటండి, ఎవరు ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, మిగతా మంత్రులు ఒప్పుకోవట్లేదు కదా. మేమెందుకు ఫ్రస్ట్రేషన్ అవుతామండి? కేసీఆర్ గారికి ఏమన్నా ప్రతిపక్షంలో ఉండడం కొత్తమా, లేకపోతే అధికార పక్షంలో ఉండడం కొత్తనా, లేకపోతే వారి ఎక్స్పీరియన్స్ అనేది అధికార పక్ష ప్రతిపక్ష ఉద్యమ ఇన్ని ప్రస్థానాలు కొనసాగినటువంటి ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రికి ఫలానాయన అయ్యాడని చెప్పేసి ఏదో బాధతోటి మాట్లాడతారని మాట్లాడడం అనేది ఉద్దేశపూర్వక అభాండం వేయడము, ఏదో ఆనందం పొందే ప్రయత్నం చేయడం దాంట్లో నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఎందుకు వస్తూ ఉంది? మీరు అన్నారు కదా భాష ఇదంతా. అంటే ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తగ్గించుకున్నారని మీరు అంటున్నారు. మహబూబ్ నగర్లో వారు ఏం చెప్పారండి? మిమ్మల్ని పిలిచేది అడ్వైజర్ల కోసమో మరొకటి కాదు, మీరు మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఏడ్చుకోవాలా లేకపోతే మీరు బాధపడాలనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం గుండెల మీద కుంపట్లా తయారని. నేను ఏమంటే కేసీఆర్ అంటే ఆయన ఒక 4 దశాబ్దాలు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయరు, కానీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయరు చేయాలని కాదు. నిజానికి వాళ్ళ ఖమ్మంలో కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం మహబూబ్ నగర్ సభలో ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు ఇవాళ అని నేనే కాదు మీడియా అంతా చాలా కీన్గా అబ్జర్వ్ చేసింది. ఆయన మీరు మధ్యలోంచి విన్నట్టు అనిపిస్తోంది నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఆయన నాకు ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని కేసీఆర్ అంటా ఉన్నారు. ఎందుకు నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ అంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ ప్రతిదానికి ఇందుకేనా నీకు ఏడుపు వస్తున్నది, ఇందుకేనా నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని అట్లా కోట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఒకటి పరుష పదజాలం లేకపోయినా మీరు ఇందాక అన్నారే కఠినంగా అనే పదం అట్లా ఉన్నది, కానీ ఇంత ముందంత లేదు. అందుకే నేను అన్నాను తగ్గించుకుంటున్నారా. రైట్, ఎనీవే యు ప్రొసీడ్. ఒకటే ఇంత ముందు ఇప్పుడు మా శ్రీనారాయణ కూడా చెప్తున్నాడు, గతంలో అంటే బూతులు ఇప్పుడు మాట్లాడలేదు, తక్కువ చేశారంటే గతంలో బాగా మాట్లాడినట్టే కదా. డౌటే ఉంది అందులో, ఎవరు తక్కువ తిన్నారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీధర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంకటకృష్ణ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారింది భాష. చూడండి ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క 4 దశాబ్దాల పైగా రాజకీయ ప్రస్థానంలో అన్ని విషయాలు చూసినాయన, అన్ని పదవులు చూసినాయన. ఓటమి ఎరగని నాయకుడు ఒకసారి తప్పితే ఎప్పుడో బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్లో అన్ని ఎత్తుపల్లాలు చూసినటువంటి వ్యక్తి. వారి వయస్సు కన్నా గౌరవం ఇవ్వాలి, వారి స్థానానికి గౌరవం ఇవ్వాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రజాస్రవంతిలో వారికి ఉన్నటువంటి స్థానం ఏంటి, మీ స్థానం ఏంటి. మీరు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీ అయ్యారు, కాదనట్లేదు. మీ ట్రాక్ రికార్డ్ మీకు ఉంది. బట్ స్టిల్ మీరు ఎంత మాట్లాడినా ఏం చెప్పినా కానీ మీరు కేసీఆర్ గారి ముందు, వారి అనుభవం ముందు కొద్దిగా చిన్నగానే కనిపిస్తారు తప్పితే పెద్దగా కనబడనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలి. అవునండి, అది అందులో డౌటే లేదు. మా వైపు నుంచి మాట్లాడిన ఒక విషయం సార్, మా వైపు నుంచి వచ్చేటటువంటి ఒక వాదనలో లేకపోతే భూషణలో ఏముంటే ఆయా స్థాయిలో మీరు స్పందిస్తున్నారు. నేను ఇంతకుముందు చామల కిరణ్ రెడ్డి మాట్లాడింది చూసినాను. ఆయన హెలికాప్టర్లో పోయేటప్పుడు మధ్యలో 3 ఫీట్ల ఆయన దగ్గర ఆగే ఉన్న 2 వేసుకొని పోయిండేమో. సరే, నేనేమంటున్నా అంటే ఎవరు ఎక్కడ ఆగట్లేదు, కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ అనేటటువంటి నాయకునికి ఈ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ఏర్పాట్లతో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది, వారికి ఒక వ్యవహారం ఉన్నది. నేనేమంటే మీరు ప్రతిపక్ష నాయకునిగా వారికి ఇచ్చేటువంటి గౌరవం ఎంత ఇస్తారో మీరు తెలుసుకోండి, కానీ ఉద్దేశపూర్వకమైనటువంటి రెచ్చగొట్టడము, మనోభావాలు దెబ్బతీయడం. పాయింట్ ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు పాయింట్ చెప్పారు ఇక్కడ. పాయింట్ మంచి మాట చెప్పుకుంటే కేసీఆర్ గారి గురించి చెప్పడానికి ఎక్కువ టైం ఇచ్చేసారు. కేసీఆర్ గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదండి. కేసీఆర్ గారు టవరింగ్ పర్సనాలిటీ, నో డౌట్. ఒక రకంగా మరి ఈ లాంగ్వేజ్కి డిక్షనరీ రాసింది కూడా ఆయన. మరి అది